పార్లమెంటు నియోజకవర్గ ఎంపీగా కొండగట్టు అంజన్న స్వామి దయతోని ఆశీర్వాదంతో కరీంనగర్ కార్యకర్తల యొక్క కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల యొక్క కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ల ఆశీస్సులతో మన భారీ మెజార్టీతో నేను గెలవడం వల్ల మా జాతీయ నాయకత్వం మా ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు, మన అమిత్ షా గారు, మన జాతీయ అధ్యక్షులు నడ్డా గారు నాకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులుగా నాకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. మొదటి కూడా పార్టీ కోసం పనిచేసేటువంటి కార్యకర్తగా ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మా కార్యకర్తలు చేసిన పోరాటాన్ని గుర్తించి వారు లాఠీ దెబ్బలు తిన్నటువంటి విషయాన్ని గుర్తించి వారు జైలుకు గుర్తించి మేము చేసిన ప్రజా సంగ్రామ యాత్రను గుర్తించి వాళ్ళ కేంద్ర నాయకత్వం బాధ్యతలు అప్పగించడం జరిగింది. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలని చెప్పి ఒక ఆలోచనతో ఇంత పెద్ద మెజార్టీ నాకు అందించడం. దాని ఫలితంగానే ఇవాళ ఇంత స్థాయికి ఇలా కేంద్ర నాయకత్వం వాళ్ళకి బాధ్యతలు అప్పయింది. తప్పకుండా వారు ఇచ్చిన బాధ్యతలను దాంతోపాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల యొక్క విశ్వాసాన్ని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి, ఈ దేశ రక్షణ కోసం, ఈ ధర్మ రక్షణ కోసం, ఈ సమాజ రక్షణ కోసం తప్పకుండా పనిచేస్తాను. నేను గతంలో కూడా కొండగట్టు అంజన్న స్వామి దేవాలయ అభివృద్ధికి అనేక విధాల ప్రయత్నం చేసినప్పుడు కూడా పాలకులు సహకరించకపోవడం వలన వాళ్ళ కనీసం ఏమాత్రం అభివృద్ధి లేకుండా ఉన్న విషయం వాస్తవం. ఇలా కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం కోసం తెలంగాణ రాష్ట్రం కాదు ఇతర ప్రాంతాల నుంచి కూడా నిరుపేద భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడ కానీ వేములవాడ దేవస్థానం కానీ. కాబట్టి వాళ్ళందరికీ కనీస సౌకర్యాలు కల్పించాలన్న ఆలోచన గతంలో ఉండేది. వాళ్ళ ఎన్నికల సందర్భం కూడా చాలా సందర్భాలు చెప్పాను. ఇలా టెంపుల్ కారిడార్ చేద్దామని చెప్పి కూడా అనుకున్నాం. కానీ గతంలో ఉన్నటువంటి పాలకులు సహకరించకపోవడం అభివృద్ధి కుంటుపడింది. వాళ్ళకి ఇచ్చిన హామీలు అవి నెరవేర్చలేదు. వాళ్ళు చేయలే, చేస్తామంటే మాకు సహకరించలే, చేసే అదృష్ట అవకాశం మాకు రాకుండా చేసేది. కాబట్టి ఈసారి తప్పకుండా రాజకీయాలకు అతీతంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఆంజనేయ స్వామి వారి సన్నిధానం నుంచి ఈ దేవాలయాల అభివృద్ధి కోసం రాజకీయాలను పక్క పెడదాం. పేరు ప్రఖ్యాత గురించి ఆలోచించకుండా ఈ దేవాలయాల అభివృద్ధే లక్ష్యంగా అందరం కలిసిమెలిసి ఆ ఎజెండాను ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఒక కేంద్ర మంత్రిగా, పార్లమెంటు సభ్యునిగా, ప్రజలు ఎన్నుకున్న పార్లమెంటు సభ్యునిగా కేంద్రం నుంచి తప్పకుండా సహకారాన్ని తీసుకొచ్చే బాధ్యత రాదు. ఇలా నేను కూడా అమ్మవారి భక్తుని, ఆంజనేయ స్వామి భక్తుని, దైవ భక్తుని. నేను దేవుని కోసం దేవ ధర్మరక్షణ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాను. నేను ఒక లక్ష్యం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాను, కష్టపడి పనిచేస్తూ ఉంటాం. హిందూ ధర్మం కోసం మేము కష్టపడి పనిచేస్తూ ఉంటాం. హిందూ ధర్మ రక్షణ కోసం కమిట్మెంట్తో పనిచేస్తాం, తెగించి కొట్లాడతాం, అన్నిటికీ భరించి కొట్లాడతాం. ఇటువంటి పరిస్థితుల్లో కొండగట్టు అంజన్న స్వామి దేవాలయ యొక్క అభివృద్ధికి నేను కట్టుబడున్నా. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో, ఇక్కడ నాయకుల యొక్క సహకారంతో అందరం కలిసిమెలిసి ఈ ఆంజనేయ స్వామి వారి యొక్క సన్నిధానాన్ని అభివృద్ధి చేయడానికి తప్పకుండా ఒక ప్రణాళికాబద్ధంగా మేము ముందుకు వస్తాం, తప్పకుండా సహకరిస్తాం. ఇప్పుడే మాకంటే ఎక్కువ వాళ్ళ అర్చకులకు కానీ, ఇక్కడ సిబ్బంది కానీ ఇక్కడ సమస్యలు తెలుస్తుంది. వాళ్ళు కొన్ని ఆలోచనలు ఇస్తూ ఉంటారు, అనేక సందర్భాలు చర్చిస్తూ ఉంటారు భక్తుల నుంచి కానీ వాళ్ళు కూర్చొని. అందుకే వాళ్ళు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది, వాళ్ళ ఆలోచనను తయారు చేయమని చెప్పి. అందరి ఆలోచన మేరకు, అందరి సహకారంతో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆలోచనతో ఈ ఆంజనేయ స్వామి దేవాలయ యొక్క అభివృద్ధికి తప్పకుండా సహకరిస్తాం.